తమరు ఎప్పుడు కూడా డైరెక్టర్లతో గొడవలు పడుతుండేవారన్న. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడిగినట్టు వీళ్ళు రాస్తున్నారు. ఈ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు రాయినవి కదండి. నమస్కారం అండి, నానండి ఏరైనే ఏంటి లేదండి. నేను హైదరాబాద్ వచ్చినాను. హైదరాబాదు ఎందుకు వచ్చినాను అంటే ప్రత్యేకించి ఒక మనిషి 350 దగ్గర 400 సినిమాలకి మాటలు రాస్తే అవన్నీ కూడా అద్భుతంగా పండినాయండి. ఎంత అద్భుతంగా పండినాయి అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, ఈవీవి సత్యనారాయణ గారు కానీ ఆయన్నే పెట్టుకుండేవారండి ప్రత్యేకించి మాటలు రాయడానికి. అలాంటి మనిషి కొన్నాళ్ళ క్రితం నుంచి డైలాగులు రాయడం మానేసినారు. ఎందుకు మానేసినారో ఆయన ఎవరో ఇవన్నీ కూడా తెలుసుకుందామని చెప్పేసి నేను హైదరాబాద్ పారొచ్చినానండి. ఆయన మన ముందు ఉన్నారండి, ఆయనతో మాట్లాడదామా. అయ్యా నమస్కారం అండి. అయ్యా తమరు ఇంచుమించు ఒక 400 సినిమాలకు రాసి ఉంటారు కదా. లేదు వీరయ్య, నా ప్రేమతో కొంచెం ఎక్కువే పెంచినానండి. కొంచెం పెంచా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పేసాగా అయ్యా, నీ స్పీడ్ నీ ఉత్సాహం కొద్ది నువ్వు చెప్పేసి. అవును అవును. ఎన్ని రాసి ఉంటారు బాబు తమరు? ఇంచుమించు 240 రాశాను. 240 సినిమాలకు రాసినారు. కంట్రిబ్యూషన్ ఉంటుంది ప్రతి సినిమాకి. అలాంటి ఒక 60-70 సినిమాకి అంతే. నన్ను చెప్పినట్టు 350-400 దగ్గరికి వచ్చినట్టు దగ్గరికి వెళ్ళాం అంతే. అయితే ఇక్కడ తమరు చాలా చూసుకుంటే వెంకటేష్ గారితోటి నాగార్జున గారి సినిమాలకి రాసినట్టు ఉన్నారు. ఈ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు రాయినది కదండి. బాగా రాశాక సినిమా వీరభద్ర సినిమాకి రాసినారు. కానీ చిరంజీవి గారికి రాయినది. చిరంజీవి గారి సినిమాకి కంట్రిబ్యూషన్ చేశాను. కంట్రిబ్యూషన్ చేసినారు అంటే ప్రత్యేకించి తమకు పేరు అనేది పేరేం లేదు. ఆ సినిమాకి కొంత హెల్ప్ కావాలంటే సాయం చేసినారు, నేను హెల్ప్ చేశాను. అదే ఇందా చెప్తాను, పేరు లేని లిస్ట్ లో ఉండే. దానికి ఏదో అంటారు కదా బాబు, దెయ్యం రైటర్. నాది గౌరవ రచయిత. గౌరవ రచయిత, గోస్ట్ రైటర్ అయితే కాదు. అప్పటికి ఇంకా అప్పటికి రచయితగా నా స్థానం గోస్ట్ రైటర్ కాదు, గౌరవ రచయిత కింద గౌరవంగా పిలిచేవాళ్ళు, అడిగేవాళ్ళు. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసి రాస్తే అది గోస్ట్. అవును 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 బాబు. అయితే తమరు ఈ ఒంగోలులోని ఉన్నప్పుడు ఒంగోలులోట నాటకాలు కూడా చాలా రాసినారు కదండి. ఎన్ని నాటకాలు రాసినారు? దాదాపు ఒక 25 నాటకాలు రాశారు. 20 నాటకాలు రాసి ఉంటారు. 28 నాటకాలు రాసినారు. అందులోట అంటే ఏంటి బాబు, సాంఘికమేనా లేకపోతే అన్ని రకాలు కలిపి? సాంఘికమే. నాటకం నేనే రాశాను. కాలేజీ లెవెల్లో నేను 3 years బెస్ట్ యాక్టర్ని కాలేజీలో. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ అంటే చాలా ఫేమస్. సిఎస్ఆర్ శర్మ ఆ రోజుల్లో అసలు అన్ని జిల్లాల్లో ఆ కాలేజీలో సీట్ రావడం అంటే ఎమ్మెల్యే సీట్ వచ్చినంత గొప్ప. అక్కడ ఆ కాలేజీలో నేను 3 years కంటిన్యూ బెస్ట్ యాక్టర్గా చేశాను. నాటకాలు డైరెక్ట్ చేస్తాం, మ్యూజిక్ చేస్తాం, పాటలు రాస్తాం. ఈ పిచ్చి పనులని ఆ వయసులో చేయాల్సినవన్నీ చేసేసాం. ఎంత వయసులో బాబు అది? అది అంతా 16 అంతే, 15-21 సంవత్సరం. అంటే ఈ కాలేజీ చదువుకుంటూనే చేసినారు అంతే. తమరు ఎప్పుడు కూడా డైరెక్టర్లతో గొడవలు పడుతుండేవారట. ఆ దర్శకుడు చెప్పినట్టుగా మరుదూరు రాజా గారు రాయడం కాదు, మరుదూరు రాజా గారు రాసినట్టుగా దర్శకుడు చెయ్యాలా అన్నట్టు పంతం మీద ఉండేవాడు, గొడవలు పడుతుండేవాడు అతను కూడా అనేసి విన్నాను బాబు. తక్కువ పడినారా? అసలు నేను గొడవ పెట్టుకుని ఎవరితో ఏ కారణం మీద గొడవ పెట్టుకోను. ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచిస్తే వాళ్ళు ఏది చెప్పినా డిస్కషన్ లో నేను ఒకటి చెప్పాను, ఇది నచ్చలేదు పక్కన పెట్టాను. ఇది బాగుందా, వాళ్ళకి నచ్చిందాక అడిగేవాడు, ఇంకా అయిపోయింది. వాళ్ళు చెప్పింది ప్రతిదీ సై బాగుందని చప్పట్లు కొట్టేవాడిని కాదు, బాగలేదని చెప్పేవాడిని, ఎందుకు బాగలేదో చెప్పేవాడిని. గొడవ ఉండదు నాతో, అంటే వ్యతిరేకించేవారు. ఇంకొకటి వాళ్ళు డైరెక్ట్ గాని ఒకసారి నేను మాటలు కాబట్టి కథా రచయిత కూడా వచ్చేవాడు, ఆయన్ని మనం గౌరవించాలి. అతను చెప్పినప్పుడు అతను యూప్లో ఈ కథ ఇలా ఉంది అని ఆలోచించేవాడు. నన్ను నేను కన్విన్స్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు అనుకున్నదే రాసిచ్చేవాడు. అందువల్ల అసలు ఏ డైరెక్టర్తో స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడు గొడవ జరగలేదు అంటారు. నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్ రెండోసారి నాతో చేయడానికి హ్యాపీగా ఉండేవాళ్ళు, అది మాత్రం గ్యారెంటీ. అందుకని బాబు, అంటే మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎక్కువ సినిమాలు పనిచేస్తున్నారు. ఎక్కువ అంటే నా 5 సినిమాలు చేశాను. 5 సినిమాలు. ఈవీవి సత్యనారాయణ దాదాపు 16 చేశాను. 16 సినిమాలు చేశాను.
ఎస్వి కృష్ణారెడ్డి గారితోటి 5 సినిమాలు చేసినారు. ఈవీవి గారితోటి 16 సినిమాలు చేసినారు. రాఘవేంద్రరావు గారితో మొత్తం 6 చేశారు. 6 చేసినారు. ఇతర డైరెక్టర్లు అందరూ కలిపితే అంటే డైరెక్టర్లకి తమరు ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే ఇప్పుడు జి నాగేశ్వరరెడ్డి ఉన్నాడు, అతనితో 7 సినిమాలు చేశాను. అంటే ఇప్పుడు శిశింద్రి సినిమా తీసినాడు ఆయనండి. అతను కాదు, సీమశాస్త్రి తీసినాడు. అల్లరి నరేష్ అతనితో శుభాకాంక్షలు, సూర్యవంశం ఈ సినిమాలన్నీ దొంగోడు అట్లా అతనితో 60 రాశారు. ఇట్లా 30 మంది డైరెక్టర్లతో 36 180 తేలింద లక్ష రాసినారు. ఎవరైనా సరే కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ తమరు మునుపు రాసినవి చూస్తే అల్లరి నరేష్ గారి సినిమాలు చాలా రాసినారు. అందులో తమరు రాసిన దాంట్లో భావం ఎలాగుంటది అంటే ఆ డైలాగులోటే హాస్యము శృంగారము 2 కలగలిపి ఉంటాయి. తమరు రాసిన చాలా వాటిలో నన్ను చూసినాను. హాస్యము శృంగారము 2 కలగలిపే ఉంటాయి. ఎక్కడా కూడా అదేంటారు వల్గారిటీ అనేది ఎక్కడ కనబడదు. అలాగని అలాంటి డైలాగులు ఈ కాలంలో తమరిని రాయమని ఎవరైనా అడుగుతారా? ఎవరైనా వస్తే తమరు రాస్తారా లేదా? రాస్తాం కానీ ఇప్పుడు బూతులు కూడా అందంగా ఉండే రాయొచ్చు. అదే కాదు, అదే చిన్న మన మనసు పెడితే మనం ఎన్నో బూతులు మాట్లాడుతాం. అవును, బయట మన ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, ఎవరితో మాట్లాడచ్చు. జుగుప్సగా ఉండకూడదు, వినేవాళ్ళకి అసహ్యంగా ఉండకూడదు. అవును, నవ్వుకునేటట్టు ఉండాలి. అవును బాబు, అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. దాన్ని బూత్ కూడా అంటారు. శృంగారం అనే పెద్ద పదం నేను ఆడిన అది సరసం అలాంటి భాష, అది రొమాంటిక్ సెన్స్ లో ఉండేది. ఏదైనా ఒకటే వీరయ్యని చెప్పేది. అయ్యా వాళ్ళు వినేవాళ్ళు కూడా హాయిగా మొగుడు పెళ్ళం కూడా సినిమాకి వచ్చి పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. అవును బాబు. అయితే మరి ఈ రోజులు మనం చూసుకుంటే నోరిప్పితే బూత్ తప్ప మరొకటి రావడం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బాబు, ఈ రెడ్డి ఆ సినిమా ఏదో వచ్చింది, అట్లా బండ బూతులు కూడా ఉన్నాయి బాబు. అలాగే రాసే రైటర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని అడిగేవా, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడిగినట్టు వీళ్ళు రాస్తున్నారు, రాసింది వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం దాని గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎలా ఉంటాయంటే, అది నాకు రాలేదు కాబట్టి నేను మాట్లాడినట్టే, అదే అవకాశం నాకు వస్తే నేను రాస్తారేమో చెప్పలేదు. ఎందుకు మనం రాయలేదు కాబట్టి దాన్ని తిట్టడం ఎందుకు? అందుకని వాళ్ళ సిచ్యుయేషన్ లో వాళ్ళకి అది అవసరమైంది, రాయించుకున్నారు, తీశారు, రిలీజ్ చేశారు. తమరికి ఒకవేళ అలాంటి అవకాశం వస్తే రాస్తా కానీ హెవీ బూతుల్లోకి వెళ్ళను నేను. ఎందుకంటే నన్ను నేను ఆన్సర్ చెప్పుకోవాలి. నాకు ఎమ్మడే నేను రాయటం మొదలుపెట్టి 2 డైలాగులు కాగానే అలా నా ఎదురుగా నేను వచ్చి నిలబడతా. అంతే కదా బాబు, ఏంటిది అని నాకు క్వశ్చన్ వస్తుంది. నువ్వేనా రాస్తున్నది వద్దా అంటే నాకు కొట్టేస్తాను. అయ్యా తమరు సినిమా జీవితం మీద సంతృప్తి చెందినారా? సంతృప్తి అనేది ఉంటే లైఫ్ అయిపోతుంది. అంటే జీవితం పట్ల తృప్తి ఉంది, సినిమా జీవితం పట్ల అసంతృప్తి ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు రాయడానికి రెడీగానే ఉండాలి. కొత్త ఆలోచనలు మనకి. ఇదేంటంటే నెల నిండిన తల్లి లాంటి వాడు రైటర్. వాడు ఏ రోజు కాదు ప్రశ్నిస్తూనే ఉండాలి. తల్లి ఏమో ఆవిడ 9 నెలలకు ఒకసారి ప్రశ్నిస్తాను, వీడు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. తమరికి రావడం అవకాశాలు ఎంత బేగ వచ్చినాయో, ఎంత తొందరగా వచ్చి ఎంత బాగా ముందుకెళ్ళినారు, అంత దీనిగా మీకు అలా తగ్గినాయి. అయినా కానీ ఎక్కడా కూడా తమరు నాకు అవకాశాలు రాలేదు అని ఎవరి దగ్గర చెప్పలేదు. కానీ కొంతమంది ఉన్నారు, మాకు ఆ అవకాశం ఇతను తన్నుకుపోండు, లేకపోతే మాకు వచ్చును అని ఇలాగ అన్నోళ్ళు కూడా ఉన్నారు. అలాగే తమరి విషయంలో అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను అన్నవాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో అవైలబుల్ ఉండేవారు బాబు రైటర్లు? ఆ టైంలో ఎల్బీ గారు ఉండేవారు, దివాకర్ బాబు గారు ఉన్నారు. నాకన్నా ముందే వచ్చారు ఆయన. దివాకర్ బాబు గారు 5 ఏళ్ల ముందే వచ్చినట్టున్నారు ఆయన. ఎల్బీ గారు తమరు ఒకసారి ఒకేసారి ఎల్బీ గారు నేను ఒకేసారి వచ్చాం. తర్వాత గొల్లపూడి గారు కూడా ఉండేవారు. గొల్లపూడి గారు చాలా సీనియర్, చాలా ఎప్పుడో ముందు. కృష్ణమూర్తి
పోసాని కృష్ణ ఉండేవాడు. తర్వాత అందుకున్న వాళ్ళు నెక్స్ట్ ఉన్నారు ఇంకా జనార్దన మహర్షి గారు వాళ్ళందరూ నటించినారు బాబు. అందరూ యాక్ట్ చేశారు. తమరొక్కరే నటించలేదు. నాకు కొంచెం కొన్ని ఉన్నాయి వీరయ్య గారు. అదే ఫుల్ బాడీని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి, స్వతంత్ర భావాలు ఎక్కడికంటే అక్కడ కూర్చోవాలి. ఆర్టిస్ట్ గా గిరి తీసుకోలేను. నా టైప్ ఎలా ఉంటుందంటే గుడికి వెళ్ళిపోతే ఇప్పుడు స్నానం చేసి తక్కువ మంది కట్టుకుని గుడికి వెళ్ళిపోతా. ఇంకెవరున్నారు గుళ్ళో ఏంటి నాకు పట్టించుకోకూడదు, నన్ను ఎవరు పట్టించుకోకూడదు. పబ్లిక్ లో తిరగాలి, పబ్లిక్ లోటే ఉండాలా, పబ్లిక్ ని గమనిస్తూ ఉండాలా, పబ్లిక్ తో పాటు వెళ్తా ఉండాలా. అందుకని నేను ఆర్టిస్ట్ గా కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత మన వాళ్ళ నటి కాదు, లోపల ఒక నటుడు ఉన్నాడు. సరే వాడు ఏమంటాడు తర్వాత ఏమో బాబు, ఇప్పటికైనా అవకాశం వస్తుందేమో తమరికి నటించడానికి. అంటే ఒకటే అవకాశం లేదని ఇందాక అన్నారు తమరు. ఇప్పటికి తమరు దర్జాగా నటించవచ్చునండి, దర్జాగా నటించవచ్చును. చాలా మందిని ఉదాహరణకి మనం మురళీ గౌడ్ గారిని చూసుకుంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినారు. ఆయన ఇప్పుడు మంచి పేరు సంపాదించారు. ఒకటి ఉంది, నా వెల్విషర్స్ చాలా మంది ఉన్నారు. నేను చేస్తా, నేను పెట్టినా గట్టిగా చేస్తున్నానంటే మాత్రం ఎంకరేజ్ చేస్తారు. అవును బాబు, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా తమరు మంచి నటుడిగా కూడా ప్రూవ్ చేసుకోగలరు బాబు. ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యక్తి, కానీ ఎక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి రచనలు ఎక్కడ చేయలేదు. ఎందువల్ల అవకాశం రాలేదా? అవకాశం ఆధ్యాత్మిక పరమైన రచన చేయాలని ఇందాక చెప్పినారు. ఈ మాత్రం కాలంలో ఈ టైంలో అన్నమయ్య రావటమే గొప్ప విశేషం. అదే నాగార్జున బాబు హీరోగా అన్నమయ్య రామదాసు. అవును బాబు, ఈ సినిమా ఈ లేటెస్ట్ అంటే ఒక విధంగా అవన్నీ ఈ 20 years లో వచ్చినాయి, 25 years లోపల అలా అవి రావటమే చాలా గొప్ప విషయం. అసలు తీయాల్సినవి ఇంకా చాలా గోల్డ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటుంటే మళ్ళా ఈ సనాతన ధర్మం అని లేకపోతే హిందూ ధర్మం అని ఈ దారిలో సినిమాలు వస్తాయి. మరి వీటిలో తమరు ఏ ప్రయత్నమైనా చేసినారా తమరు? నేనంటే ఉంది ఒక ఆలోచన ఈ సైడ్ వెళ్ళాలని. నాకున్న ఆలోచన మహాభారతంలో తీయదగ్గ కథలు కానీ రామాయణంలో కానీ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి నేను ఒకసారి ఫేస్బుక్ లో కూడా పెడదాను అనుకుని ఆగా. ఎందుకంటే నాకు ఎవరో హెచ్చరించారు, బయటికి వెళ్ళిపోతాయండి, మీరేమో ఓపెన్ గా పెట్టేస్తున్నారు. ఆ ఫేస్బుక్ లో అంటే ఇక్కడ నేను ఒక మాట అంటాను బాబు, అడగండే అమ్మాయినా ఎట్టదు. పలానోలు ఈ దేవుడి సినిమా తీద్దాం అనుకుంటారు అన్నప్పుడు చాలా మంది యాక్టర్లు అయితేనేమి, ఈ పాటలు రాసిలోనైతేనేమి అందరూ కూడా వెళ్ళి బాబు మాకు ఇది ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటారు. తమరు కూడా ఎందుకు అడగడం లేదు? నేను ఒకటి అంటే అది అహంకారం కాదు, నాకు మొదటి నుండి అడిగి అలవాటు చేయలే ఇండస్ట్రీ. అదే వచ్చేసి నాకు అవకాశాలు. నేనంటే గొప్పగా కాదు, అది భగవంతుడి ఆశీర్వాదమో ఏమో నాకు తెలియదు. నేను మొదట ఒక నాటిక ఒకటి తీసుకొని హైదరాబాద్లో వేస్తే ఆ నాటిక చూసి జంజాల గారు నన్ను రమ్మన్నారు. నేను అడగలేదు. అంటే అది ఆయన గొప్పతనం, అది నా గొప్పతనం. నాటకం నచ్చింది, నా దగ్గరకు వస్తానన్నా వచ్చా. అట్లా తర్వాత అది చూసి ఆ సినిమాకి ఇలా చేయటం అంతా మా ఊరు వాడి కాబట్టి బాబురావు గారు మా సినిమాకి వర్క్ చేస్తావా అని అడిగాడు. అలా వచ్చా నా అంతటా నేనుగా. అది నేను అలా చెప్పకూడదు కూడా, భగవంతుడి దయ వల్ల నన్ను అడిగి రాయించుకున్నారు తప్ప నేను ఎవరిని నాకు సినిమా కావాలి ఇదిగా ఉంది అది గతం బాబు అని కూడా అడగల. ఇప్పటికీ అడగను ఉండదు. ఎందుకు అడగాను అంటే, ఎందుకు మనం ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్, నేనంటే ఇష్టం అని తెలుసు, నాకు ఇష్టమే. నేను ఫోన్ చేసి అడగడం అనేది ఎలా ఉంటుందంటే, నా మీద ఉన్న ఇష్టాన్ని మెటీరియల్ కమర్షియల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, వాడుకోవడం. ఆ గౌరవం అలా ఉంది. మరింత ఆనందకరమైనటువంటి జీవితము, అలాగే మరిన్ని అవకాశాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా ఈ విలేజ్ వీరయ్య వార్తాకరణ నుంచి కోరుకుంటానండి. ఉంటానండి. మీకు కూడా ధన్యవాదాలు. మీ ప్రోగ్రామ్ కి ఈ విలేజ్ వీరయ్య ప్రోగ్రామ్ చూస్తుంటే నేచురల్ గా ఉంటుంది. మీరు ఇక్కడ దాకా వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీకు సింహాచలప్పన్నకి అందరికీ నమస్కారం. నమస్కారం బాబు.